ఇక్ష్వాకుస్ పార్ట్ 1 ఆల్రెడీ కవర్ చేశాను. ఇక్ష్వాకుస్ టాపిక్ యునైడ్ బుక్ నుంచి అయితే మనం కవర్ చేస్తున్నాము. ఇక్ష్వాకు అనే పేరు ఇక్షు పదం నుండి వచ్చింది. ఇక్షు అనగా చెరుకు అనమాట. ఓకే, అందుకని చెప్పి వీళ్ళని ఇక్ష్వాకుస్ అనేవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్ష్వాకులు చరిత్రకు ఆధారాలు, పురాణాల ద్వారా సాహిత్య ఆధారాలు, శాసన ఆధారాలు, నాణాలు, వీటన్నిటి ద్వారా మనకి వీళ్ళ కోసం తెలుస్తుందన్నమాట. పురాణాల్లో వీళ్ళ కోసం ఏం చెప్పారో చూద్దాం. పురాణాలు ఇక్ష్వాకులను ఆంధ్రభృత్యులనే పేర్కొన్నది. వీరు సుమారు 75 సంవత్సరాలు పాలించారని చెప్పింది. మత్స్య పురాణంలో 7 రాజులు పాలించారని చెప్పారు, కానీ శాసనాల ప్రకారం అయితే 4 మనకి ఉన్నారనమాట. ఓకే, అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.